లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లో హైయెస్ట్ ఓట్లతోటి మీరు గెలవడం జరిగింది అమ్మగారు. సో అంటే అమ్మగారిని చూసి ఓట్లు వేయడం జరిగిందా, మిమ్మల్ని చూసి ఓట్లు వేయడం జరిగిందా, వైసీపీ పార్టీని చూసి ఓట్లు వేయడం జరిగిందా? సార్ ఒకటి సర్పంచ్ ఎలక్షన్ పోయినప్పుడు ఒకటి 75% ఆఫ్ పీపుల్ లుక్ అట్ ది పర్సనాలిటీ హూ ఇస్ కాంటెస్టింగ్ ది ఎలక్షన్. ఒక 25% అనేది పార్టీ లేకుండా జరుగుతుందన్న, కానీ పార్టీ ప్లేస్ ఏ రోల్ ఇన్ ద విక్టరీ ఆఫ్ ఎనీ క్యాండిడేట్. కానీ ఒక ఎలక్షన్ అనేది ఫేస్ చేసేది ఎవరు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు, ఐదర్ ఐ కాంటెస్ట్ ఆర్ మై మదర్ కాంటెస్ట్. అక్కడ మా మదర్ ఉంటే కూడా చూసేది ప్రజలు నన్నే చూస్తారు, ఎందుకంటే మా మదర్ ఒక అప్పటి వరకు పాలిటిక్స్కి షీఈ్ ఎంటైర్లీ న్యూ. ఆమెను మనకి ఎప్పుడైతే లేడీ రిజర్వేషన్ వచ్చిందో మా మమ్మీని పెట్టి చేయగలుగుతామని చెప్పి ఒక దీంతో మా మమ్మీని తీసుకురావడం జరిగింది. కాబట్టి మా మమ్మీకి కూడా పర్సనల్ చరిష్మా అనేది ఉంది, ఆమెకు కూడా కొంచెం ఆమె ఫాలోయింగ్ అనేది కూడా సపరేట్గా ఉంది వికోటాలో. ఆమెది ప్లస్ నాది ఇద్దరిది కలిసి పనిచేసిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. విత్ దట్ పార్టీ సపోర్ట్ కూడా కొంచెం నాకు పనిచేసింది. ఓకే, అంటే వీకోట ప్రజలు మాత్రం కొంతమంది ఏమంటున్నారంటే, సో సర్పంచ్ మాత్రం వాళ్ళ అమ్మగారు, పెత్తనం మాత్రం ఈయనది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? సార్ ఇప్పుడు సర్పంచ్ పత్తనం అనేది ఎప్పుడు కూడా యాక్టివ్గా ఎవరు చేస్తారో వాళ్ళదే ఉంటుంది. ఇప్పుడు మా మదర్ షీఈ్ ఎన్ హౌస్ వైఫ్, ఆమె ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతూ ఉన్నాయి, సమస్యలు ఏం జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి ఏం రిలీఫ్ కావాలా, వాళ్ళకి ఏం కావాలని చెప్పేది అల్టిమేట్గా నేను ఎప్పుడు ప్రజల్లో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా నేను చూడాల్సిందే దాంతో. మా మదర్ అనేది షీ హ్యాస్ సమ్ పర్సనల్ ఐడియా అండ్ షీ విల్ బి గవర్నింగ్ అకార్డింగ్ టు హర్. బట్ సజెస్ట్ చేసేది అడ్మినిస్ట్రేషన్ ఏం కావాలనేది. ఇప్పుడు ప్రజలు ఏమన్నారంటే ఒక 75% ఆఫ్ కంప్లైంట్స్ నా దగ్గరికే వస్తాయి, నా ఇట్లుందా ఇది ఉందా అంటారు. గ్రౌండ్లో పోయి చేయాల్సినవంతా ఉంట కూడా ఉంటాయి. ఇప్పుడు కరోనా టైం వచ్చింది, కరోనా టైంలో మా మదర్ ఇస్ అన్ ఏజ్డ్ సర్పంచ్ క్యాండిడేట్, షీఈ్ 65+. ఆమె పోయి కరోనా పేషెంట్స్ దగ్గర ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరగదు కదా. అవును, అట్లా టైంలో అంతా కూడా యాక్టివ్గా మేమే చేసినాము. కానీ ప్రభుత్వ పరంగా ఆమె చేయాల్సిన పనులంతా కూడా ఆమె చేసుకుంటూనే వచ్చింది. కానీ ఆమె గవర్నెన్స్లో అసిస్టెన్స్ మాత్రం ఖచ్చితంగా నేను చేయడమే జరిగింది. మా గవర్నెన్స్ అనేది మేము ఏం చేసినామంటే మా ఓన్లీ మంచితనానికే దాన్ని వాడినాం, కానీ చెడ్డతనానికి ఎక్కడా కూడా దాన్ని వాడలేదు సార్. ఓకే.